హేమాకాంత్ గారు హేమాకాంత్ ఎవరైతే ఉన్నారో మధు వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి చేసిన స్కామ్ కదా అవును. ఒకటి మైక్రో స్కామ్ ఏదైతే ఉన్నదో దానికి నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఎవరిది ఏమేమి హేమకాంత్ రెడ్డి మధు కలిసి దిగిన ఫోటోలు. ఓకే చూపెట్టండి. హేమకాంత్ రెడ్డికి మధుకి ఏం సంబంధం? చాలా మంది ఇక్కడ వాళ్ళు ఫోటోలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా, ఆ ఫోటోలు నేను కూడా చూపిస్తా. దానా నాకు జూమ్ చేయండి, మీ దగ్గర పెట్టండి. స్టేట్ ఉండండి, స్టేట్ నో ప్రాబ్లం. చూడండి ఈ ఫోటోలో ఈయన ఎవడు? మధు. యువతలు మధు హేమాకాంత్. ఇప్పుడు మధు డబ్బులు తీసుకపోతే ఈయనకిన పార్ట్నర్ కాకపోతే వీళ్ళందరూ కలిసి కట్టగలిసి ఉండేకుంటారు. అవును, వాళ్ళకేం అవసరం? వాళ్ళకేం అవసరం? ఓకే, ఇది వదిలిపెట్టు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. హేమకాంత్ రెడ్డిని వీళ్ళు సన్మానిస్తారు. అంటే వన్ ఆఫ్ ద ఏదైతే అది ఉంది చూడు, దాని పేరు ఏంది, ఏదైతే మైక్రో వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఓకే ఎవరు? హేమకాంత్ రెడ్డి. అచ్చా. అయితే ఈయన ఏంది అంటే ఈయన కంప్లీట్ ఇంటెన్షన్ ఏంటంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన హేమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, కంప్లీట్ పైసలన్నీ హేమకాంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. దీంట్లో ఏ మంగ్లీ అనే ఒక వ్యక్తి ప్రీ ప్లాన్ గా దీంట్లో ఇన్వాల్వ్ కాబడ్డది తప్ప ఒరిజినల్ గా జెన్యున్ గా పాత్ర ఏమీ లేదు. నేను ఒక మాట చెప్తా, మంగ్లీ మా బంజారా బిడ్డ, నేను సింపుల్ ఒక ఆమె ఒక సెలబ్రిటీ, నేనున్నా మంగ్లీతో పరిచయం పెంచుకోవాలని నేను కూడా అనుకుంటాను. ఓకేనా? ఇలాంటి నా వీడియో చూస్తుందో చూడట్లేదు ఆమె, మంగ్లీతో పరిచయం పెంచుకోవాలని నేను కూడా అనుకుంటా. చాలా మంది అనుకుంటారు పరిచయం కావాలని వెళ్తాము, ఎక్కడో తెలుసుకుంటాము, సెలబ్రిటీ కాబట్టి వాళ్ళతో మనం పరిచయం పెంచుకోవాలనుకుంటాం, ఫోటోలు దిగుతాం. ఫోటోలు దిగినంత మాత్రాన నేను ఏదైనా బయట ఏదైనా ఏదో లంగ పని దొంగ పని చేస్తే మంగ్లీ బాధ్యత వహిస్తా? వాళ్ళకేమవుతుంది? ఇప్పుడు క్యాజువల్ ఇంకొక డెఫినేషన్ చెప్తా. ఇప్పుడు మన అడ్వకేట్ సుబ్బారావు ఉన్నాడు, పచ్చి లంగ, ఒక దొంగ, క్లియర్ చెప్తా. ఒకటిసారి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఒక అడ్వకేట్ కి, అట్లా ఇయ్యొద్దు కదా. ఇప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్ అడిగినావన్నా. ఇప్పుడు మంగ్లీ దొంగతనం చేసిందా లేదా ఎవరు తెలుసాలి? చెప్పిన వాళ్ళు తెలుసాలి. ఎవరైతే చెప్పిన వాళ్ళు కాదు, ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాత న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి. మంగ్లీ దీంట్లో నిందితురాలని తేల్చాల్సింది ఎవరు? న్యాయము, న్యాయవాదులు, ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి తేల్చాలి. మన భారత రాజ్యాంగం అదే కదా. అవును. కానీ మంగ్లీపై స్కామ్ చేసిందని వీళ్ళు చెప్పనికి, అందుకే నేను వీడు దొంగ అంటున్నా. నేను సర్టిఫికేట్ ఇస్తున్నా, 100% దొంగ వీడు హౌలా. నేను క్లియర్ గా చెప్తున్నా చూడు. అయితే ఒక లంగ పని, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అనుకున్నాం. మన సుబ్బారావు నేను మంచి ఫ్రెండ్స్. వీడు తీట బుక్ పనితో ఏదో మన పోక్సో కేసులను ఎక్సెట్రా దొంగతనం చేసాం, దొరికిపోయాడు. మేమిద్దరం గతంలో చాలా ఫోటోలు దిగినాం. ఇప్పుడు దొంగ అని దొరికిపోయినందుకు వాడు నా దోస్తు, ఆ దొంగతనం నాకు పాస్ అవుందని నేను చెప్పుకుంటున్నా? లేదు. అడవ నాకు తెలియదని చెప్తా. అవునా కదా? వానికి నాకేం సంబంధం భయ్? కలిసి మాట్లాడినంత మాత్రాన వాడు దొంగతనం చేసి నన్ను ఇన్వాల్వ్ చేస్తారా? నేను చేయను. కానీ అట్లని చెప్తా. ఇది జరిగింది కూడా అంతే. ఇప్పుడు మధుకి మంగ్లీకి 2-3 సార్లు కలవచ్చు, ఫోటోలు దిగొచ్చు. సెలబ్రిటీ దగ్గర పోయినప్పుడు అందరు ఫోటోలు దిగుతారు. ఏదో వాళ్ళ చెల్లెకి కూడా సంబంధం ఏదో ఇస్తున్నారు. విన్నా. ఇప్పుడు మా బంజారా ఈ అమ్మాయి వాళ్ళు వరుస అవుతారు అన్నట్టు. మనకి మాట్లాడడం కూడా అమ్మాయి విషయం కరెక్ట్ కాదు. వరుస అవుతారు అనుకోని ఉండొచ్చు కూడా. కానీ అబ్బాయి మంచి పొజిషన్ లో ఉన్నాడేమో, సంపాదిస్తున్నాడేమో, చూస్తే లగ్జరీ కార్లో తిరుగుతున్నాడు, మంచి చూసుకుంటాడేమో ఆలోచన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది మన వ్యక్తిగతంగా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఉండొచ్చు. అంత మాత్రాన వీడు చేసే పనులు వాళ్ళు చెప్పరు కదా. మరి నేను దొంగతనం చేస్తున్నట్టు దగ్గర రానిస్తాడా? మళ్ళీ ఇది శివనాయక, మంగ్లీ వాళ్ళ తమ్ముడి పేరు శివ చౌహాన్ కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినాయని చెప్తున్నారు. ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి? ఏమైనా బయట తెలిసిందా? ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి? ఎవరికైనా బయటకు తెలిసిందా? మీరు తెలుసుకోండి. ఇన్వెస్టిగేషన్ లో శివ చౌహాన్ అకౌంట్ నుంచి, ఎవరైతే మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పారు కదా. ఎంత ట్రాన్స్ఫర్ జరిగింది, ఏ లెక్కన ట్రాన్స్ఫర్ జరిగిందో కూడా తెలుసుకోండి. ఇప్పుడు దాని గురించి మనకు క్లియర్ గా తెలియకుండా మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ప్రాసెస్ లో ఉంది, నిజానికి ఇంకా తేలలేదు. ఎంత ట్రాన్స్ఫర్ జరిగింది కోట్లలో అయితే జరగలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 25,000 50,000 ఈ రేంజ్ లో. అది కూడా ఇల్లు అమ్మారని చెప్పారంట కదా. దాంట్లో వాళ్ళు 3 months ఉన్నారంట, డబ్బులు కట్టట్లేరని. రిమైన్ పేమెంట్ ఇచ్చేసిన తర్వాత ఇన్ని రోజులు ఉన్నారు, ఇంటి రెంట్ కట్టమంటే అప్పుడింత కొట్టినాడు. మధు కొట్టినాడు. కూడా మధ్యలో నేను ఎవరు చెప్తే విన్నా. క్లియర్ గా దాని గురించి నాకు తెలియదు. అయితే నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, ఇప్పుడు అడిగి పోయిన తర్వాత ఈ సుబ్బారావు ఏం చేసిండంటే, ఒక ముసలావిడ ముందే కొడుకుపోయిన బాధలో ఉంది పాపం. చనిపోయారు, కొడుకుపోయిన బాధలో ఉంది. వీళ్ళందరూ అక్కడికి పోయారు మీడియా ఛానల్ తో కలిపి. పోయిన తర్వాత ముసలావిడ కొంచెం ఇల్లు పరిస్థితి బాగాలేదు, వాళ్ళ కొడుకు డబ్బులు అప్పులలో కూడుకుపోయి చనిపోయిండు. ఆడికి పోయి నేను ఏం చేస్తాడంటే, ఈ ముసలావిడ పెట్టేటోళ్ళు ఎవరు లేరు,
దయచేసి తలా ఇంత సహాయం చేయండి, ముసలావిడ పాపం ఇల్లు కూడా బాగాలేదు, ఆమెకు పెట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు, ఉన్న కొడుకు చనిపోయిండు, ఎవరైనా ఉంటే సాయం చేయమని తెలుగు ప్రజలను అడుక్కున్నాడు. మంచిదే కదా. మంచిదే, నేను కూడా అది మంచిదే. కానీ అడిగినప్పుడు నంబర్ ఎవరు తీయాలి? వాళ్ళు ఆ ముసలావిడ మనవందో ఇంకెవరిదో ఇంటికి సంబంధించి చేయాలి. ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాడు చూడాలి. అవునా? ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాడు, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకొని నాకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడించిన, డబ్బులు కోసం ఈయన నెంబర్ ఎందుకు ఇప్పించుకుంటాడబ్బా, ఇస్తే వాళ్ళ నెంబర్ ఇవ్వాలి. ఈయన నెంబర్ సరే ఇప్పించుకో, నీ నెంబర్ నువ్వు ఇచ్చుకున్నావు కదా సుబ్బారావు, నేను ఏమడుగుతున్నా దాంట్లో డబ్బులు ఎంత పడ్డాయా చెప్పు, బహిర్గతంగా మీడియా ఛానల్ ముందుకు వచ్చి చెప్తావా చెప్పు. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రూపాయి పడ్డదా? న్యాయంగా ముసలావిడ చెందాల్సిన డబ్బు రూపాయ. ఆ ఊరికి పోతే నీకు చెప్పు తీసుకొని కొడతారు. వాళ్ళకి అర్థమైంది వీళ్ళంతా సన్నాసులని, వీళ్ళు కావాలని షో చేయడానికి డ్రామా చేయడానికి వచ్చిర్రు. వాడేమో దేవరకొండ నియోజకవర్గం నుంచి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో పోటీ చేయాలని, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పోటీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అనౌన్స్ చేసిండు. వచ్చే ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం మీద ఎస్టీ రిజర్వ్, జనసేన పార్టీ నుంచి టికెట్ తీసుకొని దేవరకొండ నుంచి పోటీ చేయాలి ఆలోచనలతోని మా దేవరకొండ ప్రజలు గెలవాలేదు ఈ ఛానల్ త్రూ. ఆలోచనలు సంపత్తున్నాడు ఆయన. ఏంటంటే ఆయన పబ్లిసిటీ చూసుకున్నాడు, ఆయన పాపులారిటీ చూసుకున్నాడు. ఓకే, ఇప్పుడు నువ్వు డబ్బులు న్యాయంగా అడిగినప్పుడు ఎంతైతే న్యాయ నిధులు, నీతిమంతుడు, నిజాయితీ పరుడు, న్యాయవంతుడే కదా, ఆ డబ్బులు తీసుకుపోయి నువ్వు ఇవ్వాలా ఇవ్వద్దాం? ఇవ్వలేదా? ఏడన్నా మళ్ళీ తిరిగి వాళ్ళ ముఖం చూడలే. అయ్యో, వచ్చిండు కూర్చుండు సినిమాల షూటింగ్లలో ఈడ వాడి పనులలో తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ ఆ ముసలావిడ ముఖం చూడడానికి పోలే. దాంట్లో దాదాపు 7 లక్షలు పడ్డట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 7 లక్షలు. ఇప్పుడు కేసు ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు నీకు క్లియర్గా చెప్తా, తెలుగు ప్రజలు క్లియర్గా చూడాలి, ఆలోచన చేయాలి. నేను ఎందుకంటే ఈ కేసు స్టార్టింగ్ లో ఈయన పోయి ఏదైతే మన పంజాగుట్ట పిఎస్ దగ్గరికి పోయాడు. పోతే బ్రీత్ అనేది టెస్ట్ చేసినాను. అవునది పోలీసులు ఇలా చూసిన ముఖం ముఖం చూస్తే తాగుబోతు లెక్క కనబడుతుంది. వాళ్ళు పాపం ఇలా చూస్తే తాగుబోతు లెక్క కనిపిస్తారు, తాగి వచ్చిందని వాళ్ళు టేస్ట్ చేసి ఉంటారు. అయినా దాంట్లో తాగేదని తేలే 21% వచ్చింది, అంటే ఇది తాగి వచ్చిండు. బ్రీత్ లెదర్ టెస్ట్ చేసిన తర్వాత తప్పు వాళ్ళది కాదు. ఒక న్యాయవాదిని బ్రీత్ లెదర్ చేయడం తప్పే, కాదనట్లేను. కానీ ఈయన ముఖం చూస్తేనే అట్లుంది. అంటే అది టీ ఇచ్చారట కదా, కాఫీ టీ ఇచ్చారట. ఏం లేదు, బ్రీత్ లెదర్ టెస్ట్ అయిన తర్వాత లోపల కూర్చోబెట్టి సరే మా తప్పైందో చెప్పి లోపల కూర్చొని కాఫీ టీ ఇచ్చి మాట్లాడిరు. ఆ టాపిక్ అందరూ తెలుసు, తెలుగు చూస్తా ఉన్నారు. అయితే చెప్పేది నాన్న, అయితే అక్కడికి పోయి నువ్వు బాధితుల దగ్గర డబ్బులు అడిగినావు, చాలా మంది సహాయం చేసిరు. అయితే నువ్వు బ్రీత్ అండ్ లెదర్ టెస్ట్ చేసినప్పుడు నువ్వు ఆయన కంప్లీట్ ఆయన ముఖం ఆయన క్లియర్ గా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి. ఆయన ఏడ గోల్డ్ రింగ్స్ కానీ చైన్స్ కానీ లేవు. ఇప్పుడు 2 చైన్లు వేసుకొని ఈ చేతిలో బ్రాజ్లెట్లు గోల్డ్ వేసుకొని తిరుగుతా ఉన్నాడు. లేదు ఆయనకు ఉన్నాయి గోల్డ్, మళ్ళీ ఆ టైంలో పెట్టుకోలేదేమో కానీ దాంట్లో ఉన్నాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి, పాత ఇంటర్వ్యూస్ లో గోల్డ్. ఈ డబ్బులన్నీ వాళ్ళే అనుకుంటున్నాను నేను. పక్కా ఇది మరి కాదు కదా. ఆ ముస్లాం న్యాయంగా డబ్బులు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? లేదు, గోల్డ్ రింగ్స్ ఇవన్నీ పాత ఇంటర్వ్యూస్ మేము చేసినప్పుడు కూడా ఉన్నాయా? ఓకే, పర్వాలేదు, ఉన్నాయి. కానీ ఆ ముస్లావిడ డబ్బులు 7 లక్షలు పడ్డాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు తీసుకెళ్లి ఆ ముస్లావిడకి ఇవ్వాలా వద్దా? మీకు ఎట్లా తెలిసింది 7 లక్షలు ఉన్నాయని? తెలుసు నాకు. ఎట్లా చూపెట్టగలుగుతా? ఇప్పుడు సుబ్బారావు గారు ఇంటర్వ్యూ చూసి మంగళ మీద అలిగేషన్ సుబ్బారావు చేసిండు, ఆయన ప్రూఫ్ చూపిస్తారా ప్రతిదానికి? చూపెడతానే అంటుండే కదా, ఫోటోస్ అవన్నీ చూపెడుతున్నాడు మంగళి ఉందని. ఇప్పుడు నేనేమంటున్నా, హేమకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసిన ఫోటోలు కూడా చూపించిన ప్రధాన నిందితుడు హేమకాంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. సరే రవికుమార్ గారు, ఇప్పుడు ఫోటోలు చూసి ఎవరైనా జడ్జ్ చేస్తాడా? ఈ స్టోరీ అంతా అందరికి తెలుసు. ఇప్పుడు నాకు కావాల్సింది మధు నిందితుడా హేమకాంత్ నిందితుడా? మధు ప్రధాన నిందితుడు మధు అయితే బ్యాక్ పుష్ హేమకాంత్ రెడ్డి. వీళ్ళందరూ హేమకాంత్ రెడ్డి ఏం చేసిందంటే ఈ సుబ్బారావుని అడ్డం పెట్టుకుని ఈ టాపిక్ తెర మీద రాకుండా మ్యాన్పులేట్ చేసిండు. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి కేసు పెట్టించిండు కదా, జైలుకి ఎందుకు పోయాడు? అవును, దీంట్లో హేమకాంత్ రెడ్డి పాత్ర కూడా ఉందనే ఆయన జైలు పోయింది. అంటే ఇప్పుడు హేమకాంత్ సుబ్బారావు గారు ఇద్దరు ఫ్రెండ్సా? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అంటే ఈయనని ఇట్లా అప్రోచ్ అయ్యి ఈ కేసు ఫలానా ఈ అబ్బాయి మంగళి వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఉంటాడు, ఈ కేసు అంతా మంగళి మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఈ డబ్బులు నేను ఎత్తుకపోతానన్న ప్లాన్ హేమకాంత్ రెడ్డి చేసిండు. దానికి పావు లెక్క ఈ సుబ్బారావును వాడుకున్నాడు. మరి నీకు ఎంత ఇచ్చింది అన్నది నాకు క్లారిటీగా తెలియదు. అయితే ఇంకొక పాయింట్ నేను ఏమంటున్నా అంటే, నా ఇక్కడ ప్రధాన పాయింట్ ఏంటంటే, ఇదంతా పోయి షో చేసిరు కదా, ఆ దేవరకొండ కాన్స్టిట్యున్సీ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? పోనీ ఈయన ఆ దేవరకొండ పోయింది కదన్నా, అక్కడ ఎవరు కేసు ఎవరి దగ్గర నుంచి కేసు టేకప్ చేసి కోర్టులో పెట్టండి చెప్పు.
ఇంకొక విషయము అక్కడ ఎవరు మాట్లాడినా కూడా కోట్లే మాట్లాడారు. ఒకడు 10 కోట్లు, ఒకడు 5 కోట్లు, ఒకడు 20 కోట్లు ఇవే మాట్లాడారు. అంటే జనాలు కూడా కొంచెం డౌట్ ఏం పడ్డారు అంటే వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా లేని వాళ్ళు కోట్లు చెప్పారు. అది స్క్రిప్టా లేకుంటే నార్మల్ గా వాళ్ళు నిజంగా మోసపోయినా? నిజంగా మోసపోయారు అన్ని 100% మోసపోయారు. ఇప్పుడు నా కుటుంబంలో మా అన్న గణేష్ అని ఉంటాడు. ఓకే, 70 లక్షలు పెట్టిండు ఒకడే. ఆయన సొంత డబ్బు 20 లక్షలే. ఓకే, కొంతమంది దగ్గర ఇప్పుడు ఆయన పలుకుబడి ఉంది, ఆయన దగ్గర 10, 20 తీసుకొని పెట్టిండు. ఈయన 20 పోయినాయి, 50 పోయినాయి, 70 పోయినాయి. ఇట్లా వాళ్ళు చెప్పిన ఫిగర్ కరెక్టే, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కరెక్టే. ఓకే, అంటే వాళ్ళ సొంతం అంత డబ్బులు ఉండవు. కాకపోతే వాళ్ళకి తెలిసిన ఇప్పుడు మా బంజారాలో ఉన్న విషయం ఏంటంటేనా, నేను కష్టపడుతున్నా, నా కొడుకు నా కూతురు కష్టపడొద్దు. అయితే మా బంజారాలకు ఉన్న ఒక ఏంటంటే, నేను కష్టపడుతున్నా, నా కొడుకు కష్టపడొద్దు, నా కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలి, నా కొడుక్కి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి మా బంజారాలు అనుకుంటారు. పొలాలు ఉంటాయి, పొలాలు పండించిన డబ్బు ఇవన్నీ దాబెట్టుకుని ₹1, ₹2, ₹3 ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. ఆ డబ్బులను తీసుకొచ్చి వీళ్ళకే ఇచ్చారు. వాళ్ళ డబ్బులు ఇవ్వంగా బయట నుంచి వీళ్ళ నుంచి వాళ్ళు చెప్పు తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, ఆ ఫిగరు కరెక్టే, అది ఒరిజినలే. నేను ఇక్కడ నా ప్రధాన ఆరోపణ ఏంటంటే, దేవరకొండకు పోయి ఇన్ని షోలు చేసిర్రే, మీరు పెద్ద పెద్ద డ్రామాలు నడిపించిర్రే, మరి వాళ్ళ ప్రజలకి ఇప్పుడు న్యాయం ఎవరు చేయాలి? ఇప్పుడు కేసు పెట్టారు, మధు జైలు ఉన్నాడు, రమావత్ జైల్లో ఉన్నాడు, అంతే కదా? హేమకాంత్ గారు జైల్లో, బాలాజీ కూడా జైల్లో, బాలాజీ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇప్పుడు న్యాయం తన పని చేసుకుంటూ వెళ్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఒకటి ప్రొసీజర్ ని బయటికి తీసుకురావడం జరిగింది. సుబ్బారావు సరే, హేమకాంత్ చేశాడు తప్పు, లేక మధుకర్ చేశాడా, శివ చౌహాన్ ఇవన్నీ మనకు వచ్చేసి మంగ్లీ వీళ్ళంతా ఒక చేసేసి ఒక కేసుకి వేయడం జరిగింది, వాళ్ళందరికీ చేయడం జరిగింది. న్యాయం స్థానంలో న్యాయం ఉన్నప్పుడు సుబ్బారావు ఏం చేస్తాడు? నేను అదే అంటున్నా. సుబ్బారావు కేసు ఎక్కడి నుంచి టేకప్ చేస్తున్నాడు? నాకు ఒక పాయింట్ చెప్పాడు. సుబ్బారావు ఈ ఇంటర్వ్యూ చూస్తే అని చెప్పమని చెప్పు. దేవరకొండపై నేను న్యాయం చేస్తున్నాడు కదా, దేవరకొండ నియోజకవర్గంలో బాధితుల తరపున ఒక్క కేసు ఫైల్ చేసి కోర్టులో పెట్టినా? జనాల నుంచి ఏం లేదన్నా, ఖాళీ సోప్టాకు పోయే చిరీలు. పబ్లిక్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళ కేసు నుండి ఒక్క కేసు కూడా తీసుకోలేదు. జస్ట్ స్టోప్ టాప్ కాడ పోయి షో చేసుకొని వచ్చారు వీళ్ళు. అది నుంచి వచ్చారు కదా. ఇప్పుడు 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని 3 lakhs తీసుకొని బస్సు కట్టించుకొని వీళ్ళు వెనక నుంచి ఎవరు పుష్ చేసిండ్రో, వీళ్ళకి డబ్బులు ఎవరు ఫండ్ చేసినో నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వాళ్ళని పిలిపియండి, డబ్బులు మీ సొంతం పెట్టుకొని పోయారో ఎవరైనా ఇస్తే పోయారని మీరు అడగండి, మీకు క్లారిటీ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోయి ఆడపోయి షోలు చేసి మంగ్లీ గారిని కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మ్యానిపులేట్ చేసి బయటకు వచ్చేసినావు కదా. ఇప్పుడు వాళ్ళకి న్యాయం ఎవరు చేయాలి? సరే, వచ్చినందుకు ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఓకే బాధితులు ఉన్నారో, అట్లీస్ట్ వాళ్ళ 2-3 దగ్గర కేసు తీసుకొని కోర్టులో పెట్టినావు. ఇప్పుడు అంటారు నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, నాకు ఉప ముఖ్యమంత్రి. అదే ఆయన ముందు బాధితుల దగ్గర కేసు తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేయి. నీ సొంత డబ్బులు పెట్టుకొని ఫైల్ చేయి. నువ్వు చెప్పిన మాట ప్రకారం నీ సొంత డబ్బులు పెట్టుకొని కోర్టులో ఫైల్ చేయి. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు అపాయింట్మెంట్ తో ఏం పని? నీ దగ్గర కోర్టు ఉంది, నువ్వు ఒక అడ్వకేట్వి. నేను క్లియర్ అవుతాను, కోర్టు ఉంది, నువ్వు ఒక అడ్వకేట్వి. నువ్వు ఏం చేయాలి? సిట్ విచారణ కోసం కోర్టు నుంచి ఒక ఆదేశం రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసి భయ్, అవునా కదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఇస్తారు కదా. అదే నువ్వే డైరెక్ట్ అప్రోచ్ ఖచ్చితంగా ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకోవాలి, దీన్ని సిట్ విచారణ జరగాలి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పండి అని చెప్పి ఒక గైడ్లైన్ చెప్పి ఆటోమేటిక్ గా విచారణ జరుగుతుంది కదా. దానికి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో పని ఏంటంటే కంప్లీట్ గా ఈ కేసు నుంచి బయట తప్పించుకోవాలనుకుంటూ నేను ఆల్మోస్ట్ వాడు తప్పించుకున్నట్టే. భారత్ రవికుమార్ అనేటోడు మళ్ళీ దీంట్లో ఇది లాగుతున్నాడు, దీనికి ఎట్లన్నా ఆపాలి అనే కాన్సెప్ట్ నా పేరు మీద పెట్టుకొని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చారు పోలీస్ కంప్లైంట్. నేనంట ఆయన మీదంట, ఆయన తోపు కదా, నేనంట ఆయన మీదంట అడ్డం పెట్టుకుని ఫేమ్ అవడానికి చూస్తున్నా అంట. ఒరే నాయన, నా గురువు వాడే. ఎవరు? ఆయన పేరేంది? అడ్వకేట్ సుబ్బారావు. నా గురువు, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను నేను. నిజం, నా గురువు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను దీంట్లో ఇన్వాల్వ్ అయినా. నాది దేవరకొండ నియోజకవర్గమే, మా పక్క మండలం ప్రజలాలు. నువ్వు వాళ్ళకి న్యాయం చేస్తానికి పోయినావు, ఎవరి దగ్గర కేసు తీసుకోలేదు, నువ్వు కోర్టులో పెట్టలేదు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తావు? మళ్ళీ వీళ్ళు ఎవరు పెడితే జైల్లోకి వెళ్ళారు? వీళ్ళు మధు గాని హేమకాంత్ గాని వీళ్ళు వీళ్ళందరూ జైలుకి పోవడానికి కారణం హేమకాంత్ రెడ్డి. అంటే వాడి గోతికి వాడే కోరుకున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దేవరకొండ పబ్లిక్ ఉన్నారు కదా, వాళ్ళు ఎస్పీ లెవెల్ దానికి వెళ్ళారు, దానివల్ల జైలుపోయారు వాళ్ళు. ఇది పెట్టడం వల్ల అయితే కాదు. అర్థమైందా? వీళ్ళ కేసుని టేకప్ చేయి, ప్రతి రూపాయి నువ్వు చేతితో తీసుకో, నీ చేతితో పెట్టి బాధితులకు న్యాయం చేసే వరకు వీళ్ళు ప్రసక్తే లేదన్నా. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, మన రీసెంట్ గా ప్రముఖ ఛానల్ నుంచి
ఛానల్ నుంచి ఒక ఇంటర్వ్యూ చూసిన ఆయన మంగ్లీని ఎంత హీనంగా మాట్లాడుతున్నానంటే నాకు ఒకసారి బాధ అనిపిస్తుండే ఆయన. అంటే ఈవిడ కామాఖ్యాదేవి గర్భగుడిలో మంగ్లీని ఎవరు రాణించారు? నేను ఒక డౌట్ అడుగుతా, మంగ్లీకి గుళ్ళో పోయే అర్హత లేదన్నా? అసలు ఏ ఉద్దేశంతో అన్నాడు? అంటే మంగ్లీ ఒక గిరిజన బిడ్డ, ఈమెను ఎవరు గుళ్ళో రాణించే ఉద్దేశంతో అన్నాడా? అది ఏ ఉద్దేశంతో అన్నాడు? ఈమెని గుళ్ళకి ఎవరు రాణించారు? మంగ్లీ గారిని. ఆ ఇంటర్వ్యూ నేను కంప్లీట్ గా చూసి మాట్లాడుతున్నా. ఓకే. అంటే మంగ్లీ గారు గిరిజన బిడ్డ అనే ఉద్దేశంతో అన్నావా? నువ్వు దేంతో అన్నావు? నాకు క్లారిటీ ఇవ్వు.